ఒక ఆయన ఉంటాడు, రాహుల్ గాంధీ గారు. ఆయన భారత రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకొని పార్లమెంట్లో బయట తిరుగుతూ ఉంటాడు. ఆయన కనీసం భారత రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉన్నాయో తెలుసా? కొన్ని భారత రాజ్యాంగాన్ని ఎంతమంది రాశారో రాహుల్ గాంధీ గారికి తెలుసా? ఇవేవి తెలియవు ఆయనకి. కానీ భారత రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని పార్లమెంట్లో బయట ఊరికే షో ఆఫ్కి తిరుగుతూ ఉంటాడు. నిజానికి భారత రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్ పార్టీ. భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వారిలో ఒకరైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించింది కాంగ్రెస్ పార్టీ. భారత రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు సవరించి అవమానించింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ చేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజున రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగాన్ని ఇంతమైన కూలీ చేసి కాంగ్రెస్ పార్టీ సమయంలో అప్రకటిత ఎమర్జెన్సీలు విధించి భారత రాజ్యాంగాన్ని అనేక సార్లు మార్పులు చేసి భారత రాజ్యాంగాన్ని అవమానించి ఈ రోజున ఆయన రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని పార్లమెంట్లో బయట షో ఆఫ్కి తిరుగుతూ ఉంటారు. ఏమన్నా న్యాయం ఉందా? ఏమన్నా వీళ్ళు చేసేది దేశ ప్రజలు గమనిస్తున్నారు అన్న సంగతి అన్నా వీళ్ళకి తెలుస్తుందా?